ధైర్యం కలిగి ఉండాలనుకుంటున్నారా? పాపం లేని వారిగా జీవించాలనుకుంటున్నారా? సిగ్గుపడకుండా బ్రతకాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశమును అందించెదరు. మనందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మీరంతా బాగున్నారా? మంచిది పిల్లరా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినాను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మీ పక్షాన్ని నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. మరి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని మమ్మల్ని మీరు ఆఖరికి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం ఏమిటంటే మనం ఎలా ఉండాలి, అంటే దేవుని సంఘమైన మనము ఎలా ఉండాలి అన్నదాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి ముందుకి కొనసాగదాం. అందరం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం ఎలా ఉండాలి అనగా దేవుని సంఘము ఎలా ఉండాలి. ఎలా ఉండాలంటే అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆలోచించేయండి. 1, ధైర్యము కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ధైర్యము కలిగిన వారమై ఉండాలి. అవును, దేవుని బిడ్డలమైనటువంటి మనము, ప్రభు రక్తం చేత కడగబడినటువంటి మనము ఎలా ఉండాలని వాక్యం తెలియపరుస్తుందంటే ధైర్యము కలిగిన వారమై ఉండాలి. అవును, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరని లేఖన భాగం తెలియపరుస్తుంది. అవును పిల్లరా, మనం అన్ని పరిస్థితుల్లో ధైర్యము కలిగిన వారంగా ఉండాలి. అవును, దేవుని బిడ్డల మనము ధైర్యం కలిగిన వారంగా ఉండాలి. చాలామంది మరి ధైర్యాన్ని కొన్ని పర్యాయాలు కోల్పోతుంటారు. ధైర్యాన్ని కోల్పోయి భయపడుతూ ఉంటారు, బలహీనపరచబడుతూ ఉంటారు, విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటారు. కనుక ఈ సమయంలో మనకు వాక్యం తెలియపరుస్తుంది, మనం ఎలా ఉండాలంటే ధైర్యం కలిగిన వారమై ఉండాలి. ధైర్యం కలిగిన వారంగా ఉంటే ఇలా మనం ఏ మేలు పొందుకుంటామో అన్నది వాక్యంలో నుంచి మనం చూద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని మనం గమనించితే పిల్లరా, అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, గుడ్డివాడైనటువంటి ఒక మనుషుడు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అక్కడ మనం ఆలోచన చేస్తే మొదటి పాయింట్ ఏంటంటే పిల్లరా, గుడ్డివాని ధైర్యము వానికి చూపునిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మనము ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం కలిగి ఉంటే మనకు కలిగేటువంటి మేలు ఏమిటి అని ఆలోచన చేస్తే 1 మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో మనం గమనిస్తే గుడ్డివాడు మనకు అక్కడ కనిపిస్తాడు. తెమ్మయ్య కుమారుడు అనేటువంటి గుడ్డి భిక్షకుడు అక్కడ మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి రోడ్డు పక్కన భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ మార్గాన బయలుదేరిపోతూ ఉన్నాడు. పోతూ ఉన్నప్పుడు అక్కడ పిల్లరా ఆ కాలి సప్పుడు విని ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు వారిని అరవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడని యేసు, నన్ను కనికరించు అని అరుస్తూ ఉన్నాడు క్రీస్తునందు పిల్లరా. అలా అరుస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా
ఆ యేసుతో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి వారు, ఆ జనసమూహం కావచ్చు, ఆ శిష్యులు వారిని గద్దించారు కదా. ఏమని గద్దిస్తున్నారంటే ఊరుకుండమని గద్దిస్తున్నారు కదా, ఊరుకుండమని గద్దిస్తున్నారు. అయితే వారు గద్దించు కొలది మరి ఎక్కువగా కేకలు వేయడానికి ప్రారంభించాడు, ఇంకా ఎక్కువగా అరవడానికి ప్రారంభించాడు పిల్లరా. అలా కేకలేస్తూ అరుస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాడి యొక్క కేకలు ఆలకించాడు, వాని యొక్క పిలుపును ఆలకించాడు పిల్లరా, వాని యొక్క అరుపులను ఆలకించాడు. ఎంతమంది వాని చుట్టూ ఉన్నటువంటి వారు వాడిని గద్దిస్తూ ఉన్నప్పటికి కూడా, వారి ఊరుకుండమని అంటున్నప్పటికి కూడా పిల్లరా, వాడిని బెదిరిస్తూ ఉన్నప్పటికి కూడా ఆ గుడ్డివాడు మాత్రం పిల్లరా అరుస్తూ ఉన్నాడు. మరీ ఎక్కువగా ధైర్యంతో కేకలేయడానికి ప్రారంభించాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రభువు నిలిచి వాడిని రమ్మనండి అన్నప్పుడు ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరకు రావటం జరిగింది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పిల్లరా, నీకేం కావాలి అన్నప్పుడు, అయ్యా నాకు సూపు దయచేయమని అడిగాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా ఆలోచించండి. వాని చుట్టూ ఉన్నటువంటి వారు ఎంతోమంది వాడిని గద్దించారు, ఎంతోమంది వాడిని ఆపరని చూశారు, ఎంతోమంది ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. వారిలో శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉన్నారు, వాడిని గద్దించారు. అయినప్పటికి కూడా వాడు మరి ఇంకా ఎక్కువగా కేకలేశాడు. అంటే వారు గద్దించిన వెంటనే ఆ వ్యక్తి సైలెంట్ అయిపోలేదు, ఆ వ్యక్తి ఆగిపోలేదు, ఇంకా అరవడానికి ప్రారంభించాడు, ఇంకా కేకలు వేయడానికి ప్రారంభించాడు. తద్వారా ఏం జరిగిందంటే ప్రభు దగ్గరికి చేరుకోగలిగాడు. ప్రభు నీకేం కావాలి నా వల్ల అడిగాడు. మరి ప్రభువుకు చెప్పాడు, అయ్యా నాకు సూపును ప్రసాదించమని అడిగాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తికి సూపునిచ్చాడు. ఆ వ్యక్తి చీకటి జీవితం ఎలుగువంతంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్లరా, మనం ధైర్యంగా ఉంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ధైర్యంగా ఉన్నటువంటి గుడ్డివాని యొక్క ధైర్యము వానికి సూపునిచ్చింది, వాని చీకటి జీవితాన్ని తొలగించింది, వాని యొక్క అంధత్వాన్ని తొలగించింది, వానికి వెలుగును ప్రసాదించింది. గుడ్డివాని ధైర్యం వానికి సూపునిచ్చింది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఎంతో కాలం నుంచి వాడు గుడ్డివాడుగా ఉన్నాడు, చీకటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు, చూపు లేకుండా ఉన్నాడు, ఎదుటి వారిని చూడలేడు. కానీ ఆ వ్యక్తికి చూపునిచ్చింది ఆ యొక్క ధైర్యము, ఆ వ్యక్తికి సంతోషాన్ని ఇచ్చింది ఆ యొక్క ధైర్యము, ఆ వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చింది ఆ వ్యక్తి ధైర్యము, ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చింది ఆ వ్యక్తి ధైర్యము, ఆ వ్యక్తికి సమాధానాన్ని ఇచ్చింది ఆ వ్యక్తి ధైర్యము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీవు ధైర్యంగా ఉన్నట్లయితే ఆ ధైర్యము నిన్ను బలపరుస్తుంది, ఆ ధైర్యము నీకు సహాయం చేస్తుంది, ఆ ధైర్యం ప్రభు ద్వారా కార్యాలు నీకు జరిగిస్తుంది. గుడ్డివానికి చూపునిచ్చినట్టుగా ఆ వ్యక్తిని ఎంతోమంది, ఆ వ్యక్తికి ప్రభు ద్వారా సహాయం రావడానికి సిద్ధంగా ఉంది. ఆ సహాయాన్ని ఆపాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఆ సహాయాన్ని అడ్డుకోవాలని చూశారు. కానీ ఆ వ్యక్తి ధైర్యంగా కేకలు వేయడానికి ప్రారంభించాడు. ప్రభు కార్యాన్ని చూడగలిగాడు, ప్రభు యొక్క అద్భుతాన్ని చూడగలిగాడు, తాను చూపును పొందుకోగలిగాడు. తన చీకటి జీవితం పారిపోయింది, వెలుగు ఆ వ్యక్తిలోనికి ప్రకాశించింది. ధైర్యము బలాన్ని ఇస్తుంది, ధైర్యము నడిపిస్తుంది, ధైర్యము స్థిరపరుస్తుంది, ధైర్యము విజయాన్ని ఇస్తుంది, ధైర్యము ఆనందాన్ని ఇస్తుంది, ధైర్యము సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ధైర్యము కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి. మనకు అనేకమైన ఆటంకాలు రావచ్చు, అడ్డులు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, పోరాటాలు రావచ్చు, అవమానాలు జరగవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు బిడ్డలుగా మనం ధైర్యంగా ఉండాలి.
మన ధైర్యం మనల్ని నిలబెడుతుంది, మన ధైర్యం మనల్ని నడిపిస్తుంది, మన ధైర్యం మనకు సహాయం చేస్తుంది, మన ధైర్యం మనల్ని ఆదరిస్తుంది, మన ధైర్యం మనల్ని మనకి విజయాన్ని సమకూరుస్తుంది. అందుకే పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం, గుడ్డివాని ధైర్యము వానికి చూపునిచ్చింది. పిల్లరా విషయంలో మనం బాగా ఆలోచన చేసినప్పుడు ధైర్యంగా మనం ఉంటే ఏదైనా సాధించగలము. ధైర్యంగా ఉంటే ప్రభు ద్వారా ఏదైనా సాధించగలము. లేఖల భాగం ఈ సమయంలో మనకి తెలియపరుస్తుంది. ఎంతోమంది వాడిని ఆపాలని చూశారు, ప్రభు ద్వారా వాడికి రావాల్సినటువంటి సహాయాన్ని ఆపాలని చూశారు, కానీ వాడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు విశ్వాసంగా ఉండు, ప్రభు సహాయం నీకు అందుతుంది, ప్రభు కార్యాలు చూస్తావు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వే స్థితిగతుల్లో ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువు నాకున్నాడో, ప్రభువు నాకు సహాయం చేస్తాడో, నేను ఆయన బిడ్డను, ఆయన నాకున్నాడో అన్న ధైర్యంతో మనం ఉండాలి. ఏ స్థితిలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ప్రాంతంలోనైనా మనం ధైర్యంగా ఉండాలి. ప్రభు కార్యాలని మనం అనిపిస్తాం పిల్లరా. వాని ధైర్యమును బట్టి పిల్లరా వాడు బాగుపడ్డాడు. ఇది మొదటి విషయం. అలాగనే పిల్లరా రెండో విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ. పిల్లరా రెండో విషయాన్ని మనం ఎప్పుడు మనం ధైర్యంగా ఉండగలం అన్నదాన్ని బట్టి రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈరోజు అనేక మందికి ధైర్యం లేదు, అనేక మంది ధైర్యాన్ని కోల్పోయి ఉంటున్నారు, అనేక మంది భయపడుతూ ఉన్నారు. ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు అధైర్యంగా ఉంటున్నారు? ధైర్యం కలిగి ఎందుకు ఉండలేకపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే దానికి ఒక కారణం ఉంది. పిల్లరా చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా ఎప్పుడు మనం ధైర్యం కలిగిన వారంగా ఉంటాము దేవుని బిడ్డలమి అని అంటే పిల్లరా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యకుండా ఉన్న ఎడల మనం ధైర్యం కలిగిన వారమై ఉంటాం. అవును పిల్లరా. అంటే పిల్లరా ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాము. మనలో తప్పు లేకపోతే, ఒక్క మాటలో చెప్పాలంటే మనలో పొరపాటు లేకపోతే, మనలో తప్పు లేకపోతే, మనలో ఒడిదుడుకు లేకపోతే, మనలో బలహీనత లేకపోతే అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈ సమయంలో దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఆలోచించేయండి. మనం బాగా గమనిస్తే పిల్లరా మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామంటే మనలో పిల్లరా మన హృదయం మన యందు దోషారోపణ చేయకుండా ఉన్న ఎడల మనం ధైర్యం కలిగిన వారమై ఉంటాం. ఈరోజు అనేక మంది ఎందుకు భయపడుతున్నారు అంటే పిల్లరా వారిలో ఉన్నటువంటి తప్పుని బట్టి, వారిలో ఉన్నటువంటి పొరపాటుని బట్టి, వారిలో ఉన్నటువంటి లోపాలను బట్టి పిల్లరా అనేక మంది ధైర్యాన్ని కోల్పోతున్నారు, ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. మనలో తప్పున్నంతకాలం మనం ధైర్యంగా ఉండలేం, మనలో పొరపాటున్నంతకాలం మనం ధైర్యంగా ఉండలేం పిల్లరా. గమనించండి. అందుకే మన రహస్యాలన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు పిల్లరా. మన రహస్య పాపాలన్నీ దేవునికి తెలుసు. ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకు అనేక మంది ధైర్యం కలిగి ఉండలేకపోతున్నారంటే వారిలో పాపం ఉంది కాబట్టి ధైర్యం కోల్పోతున్నారు. ఎందుకనంటే పిల్లరా గమనించండి. క్రీస్తు యేసును పిల్లరా మన రహస్య పాపాలన్నీ దేవునికి తెలుసు. మన రహస్య జీవితం అంతా కూడా దేవునికి తెలుసు. మనం ఏం ఆలోచన చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో మనుషులు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవునికి తెలుసు పిల్లరా. కనుక పిల్లరా మన రహస్య పాపాలు ఆయనకు తెలుసు కాబట్టి అందుకనే మనుషులకు భయము. నా రహస్య గుట్టంతా ఆయనకు తెలుసు, నా రహస్య పాపాలన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అందుకనే చాలామంది ధైర్యం కలిగి ఉండలేకపోతున్నారు. ప్రభు కార్యాలు చేసే దేవుడని తెలిసి కూడా, ప్రభు ఏదైనా చేయగలడని తెలిసి కూడా, ప్రభు కాపాడగలడని తెలిసి కూడా, ప్రభు సహాయం చేస్తాడని తెలిసి కూడా
ప్రభు ఆదుకోగలడని తెలిసి కూడా వారిలో పొరపాట్లు ఉన్నందువల్ల, వారిలో పాపం ఉన్నందువల్ల వారు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఒకటి, వాళ్ళ రహస్యమైన పాపాలన్నీ కూడా దేవునికి తెలుసు కనుక, రహస్యమైన పాపాల్లో వాళ్ళు కొనసాగుతున్నారు కనుక, రహస్యమైన జీవితంలో వాళ్ళు కొనసాగుతున్నారు కనుక, ప్రియులరా, మన ప్రతి రహస్యమైన పాపము ప్రభువుకు తెలుసులరా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీ రహస్యాలన్నీ దేవుని తెలుసు, అందుకని నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు. నీ రహస్య జీవితం అంతా దేవునికి తెలుసు, అందుకే నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. రెండవదిగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమంటే ఏమిటో మన అంతరాత్మకి తెలుసు. మనమంటే ఏమిటో మన అంతరాత్మకి తెలుసు. మనం ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో మన అంతరాత్మకు తెలుసు. రెండోదిగా మన రహస్య జీవితం అంతా ఒకటి దేవునికి తెలుసు. రెండోదిగా పిల్లరా, మనమంటే ఏమిటో మన అంతరాత్మకు తెలుసు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మనమంటే ఏమిటో మన అంతరాత్మకు తెలుసు, మన మనస్సాక్షిగా తెలుసు. మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా ఆలోచన చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తూ ఉన్నామో మన అంతరాత్మకు తెలుసు. అందుకనే చాలామంది ధైర్యముగా ఉండలేకపోతున్నారు పిల్లరా. అందుకే మూడవదిగా మనం ఆలోచన చేసినట్టు మనలో తప్పున్నంత కాలము మనం ధైర్యంగా ఉండలేము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీలో తప్పున్నంత కాలము నువ్వు ధైర్యంగా ఉండలేవు. నీలో పొరపాటున్నంత కాలము నువ్వు ధైర్యంగా ఉండలేవు. నీలో లోపాలున్నంత కాలము నువ్వు ధైర్యంగా ఉండలేవు. నీలో ఒడిదుడుకులు ఉన్నంత కాలము నువ్వు ధైర్యంగా ఉండలేవు. ఎందుకంటే నీ రహస్య జీవితము దేవునికి తెలుసు. నువ్వంటే ఏమిటో నీ అంతరాత్మకు తెలుసు. నువ్వంటే ఏమిటో నీ మనస్సాక్షికి తెలుసు. అలాగనే నీలో తప్పున్నంత కాలము సహోదరుడా సహోదరి, నీలో పొరపాటున్నంత కాలము నువ్వు ధైర్యంగా ఉండలేవు. ధైర్యాన్ని కోల్పోతూ ఉంటావు. నీ ఆత్మ నిన్ను నిందిస్తూ ఉంటుంది. నీలో పొరపాటు ఉంది, నీలో తప్పు ఉంది, నీలో ఒడిదొడుకుంది అని నీ అంతరాత్మ నీ మీద ఏలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. నువ్వు దొంగవి అని చూపిస్తూ ఉంటుంది. నువ్వు పొరపాటు చేశావు అని చూపిస్తుంది. అందుకే ధైర్యంగా ఉండలేరు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించేయండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయంలో లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి మనకి. ఈ సమయంలో అనేకులు ఎందుకు ధైర్యం కలిగి ఉండలేకపోతున్నారని మనం ఆలోచన చేస్తే పిల్లరా, వాక్యం చెబుతుంది, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల మనము ధైర్యము కలిగిన వారమై ఉందము. అందుకే మన ప్రతి రహస్యాలన్నీ కూడా ఒకటి దేవునికి తెలుసు. రెండోది మనమంటే ఏమిటో మన అంతరాత్మకి మనస్సాక్షికి తెలుసు. మూడోదిగా మనలో పాపం ఉన్నంతకాలము మనము ధైర్యంగా ఉండలేము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు అనేకులు పిల్లరా ఆలోచించండి. దేవుడు గొప్పవాడని తెలుసు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అని తెలుసు. దేవుడు గొప్పవాడని తెలుసు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాడని తెలుసు పిల్లరా. ఆయన ఏదైనా చేయగలడని తెలుసు. కానీ ధైర్యం మాత్రం వారిలో ఉండలేదు. ఎందుకు ఉండలేదు? వారిలో పొరపాటు ఉంది కనుక, వారిలో పాపం ఉంది కనుక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వారు ధైర్యంగా ఉండలేకపోతున్నారు. సహోదరి సహోదరులారా, గమనించండి, వాక్యం మనకు తెలియపరుస్తుంది పిల్లరా. అయినా భయపడుతూ ఉన్నారు. క్రీస్తునందు ద్వారా అనేకులు ధైర్యం లేదు, భయపడుతూ ఉన్నారు. వారి అంతరాత్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది కనుక, వారిలో ఉన్న తప్పు వారికి జ్ఞాపకం చేస్తుంది కనుక అందుకే భయపడుతున్నారు. వారి అంతరాత్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. వారిలో ఉన్న తప్పును పిల్లరా గమనించండి, వారి అంతరాత్మ వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి అందుకే ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఆలోచించిన దేవుని వాక్యం తెలియపరుస్తుంది పిల్లరా. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన ఉన్నాడు అన్న ధైర్యంతో మనం జీవించాలి. అందుకే పిల్లరా, మనం ఎలా ఉండాలి అనగా సంఘం ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి
అని మనం తెలుసుకున్నాం. ఒకటి పిల్లరా, ధైర్యం కలిగి ఉండాలని మనం తెలుసుకుంటున్నాం పిల్లరా. ధైర్యం కలిగి ఉంటే మనకు జరిగే ప్రయోజనం ఏంటంటే, గుడ్డివాని ధైర్యము వానికి చూపునిచ్చింది మనం తెలుసుకున్నాం పిల్లరా. మనం కూడా ధైర్యంగా ఉంటే పిల్లరా, ఆత్మీయ గుడ్డితనంలో నుంచి మనం బయటపడతాం పిల్లరా. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు అనేక మంది రోజు పిల్లరా. ఆత్మీయ గుడ్డితనంలో నుంచి బయటపడి చీకటి జీవితం నుంచి బయటపడతాం పిల్లరా, మనం ధైర్యంగా ఉన్నట్లయితే క్రీస్తునందు పిల్లరా. అయితే ఈరోజు అనేక మంది ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారంటే పిల్లరా, ఇదిగో వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎప్పుడు ధైర్యంగా మనం ఉండగలమంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయకుండా ఉన్న ఎడల మనం ధైర్యం కలిగిన వారమై ఉంటామని వాక్యము మనకు తెలియపరుస్తుంది పిల్లరా. 2 పాయింట్లు మనం చూసాం. ఇప్పుడు గుడ్డివాని ధైర్యము వానికి చూపునిచ్చింది. సహోదరి సహోదరులారా, వానికి మార్గాన్ని చూపించింది. నువ్వు కూడా ధైర్యంగా ఉంటే ఆ ధైర్యమే నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ ధైర్యమే నిన్ను గమ్యానికి నడిపిస్తుంది. ఆ ధైర్యమే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా ఎప్పుడు ధైర్యంగా ఉంటామంటే, మన హృదయం మన యందు దోషారోపణ చేయకుండా ఉన్న ఎడల ధైర్యంగా ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే, మనలో పాపం లేకుండా ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది. అందుకే ప్రియరా, మన ప్రతి రహస్యమైనటువంటి జీవితం ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. రెండోదిగా మనమంటే ఏమిటో మన అంతరాత్మకి తెలుసు. మూడోదిగా పాపం మనలో ఉన్నంతకాలము ధైర్యంగా ఉండలేము. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మూడో విషయాన్ని మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎదుట నిలవబడి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాటను మనం చూస్తున్నప్పుడరా, మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లుగా నిలవబడుడి అని వాక్యం తెలియపరుస్తుంది. అవును పిల్లరా, త్వరలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షం కాబోతున్నాడు పిల్లరా. ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు పిల్లరా. ఇదిగో మనందరం కూడా అప్పటి వరకు సజీవులుగా నిలిచి ఉన్నట్లయితే ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన పెళ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. సంఘము భూమి మీద సిద్ధపడి మరి ఇక్కడి నుంచి ఎత్తబడి మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కోవాలి పిల్లరా. ఆయన ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ త్వరలో రాబోతుంది. ఆయన ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. ఆయన మహిమను మనం చూడబోతున్నాం. ఆయన సన్నిధిని మనం ఆయనతో అనుభవించబోతున్నాం. ఆ సమయం చాలా దగ్గరగా ఉన్నదని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే పిల్లరా, అప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడక ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడాలి. రేపు మనం నిలబడేది ఎవరి దగ్గర తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ఎదుట మనం నిలబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట నిలబడాలి. ఒకరోజు మనం గుర్తించుకోండి, నువ్వు మనందరం కూడా ఒకరోజు దేవుని ఎదుట నిలబడాల్సిన వారంగా ఉన్నాం. మొదటిది ఇక్కడ. రెండోది, మనం నిలబడేది మనుషుల దగ్గర కాదు. మనం నిలబడబోయేది మనుషులు ఎదుటి కాదు. మనం నిలబడబోయేది ప్రభు ఎదుటి నిలబడబోతున్నాము. ఆయన రాకడ రాబోతున్నది. ఆయన ప్రత్యక్షత రాబోతూ ఉన్నది. ఆయన ఎదుట మనం ప్రత్యక్షం కాబోతున్నాం ప్రియులారా. అయితే మనం నిలబడేది మనుషులు ఎదుట కాదు, కానీ ప్రభు ఎదుట నిలబడబోతున్నాం పిల్లరా. అయితే రెండోదిగా, ఆయన ఎదుట నిలబడ్డప్పుడు మనం సిగ్గుపడకుండా ఉండాలి. ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆలోచించండి. సిగ్గుపడక ధైర్యము కలిగిన వారమై ఉండాలి. రేపు ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలంటే, ఇప్పుడు భూలోకంలో బ్రతికేటప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు, సంఘములో జీవిస్తున్నప్పుడు, సమాజంలో జీవిస్తున్నప్పుడు, ఈ ప్రాణముతో ఉన్నప్పుడే, ఈ ఆయుష్ కలిగి ఉన్నప్పుడే
పిల్లరా, ఇక్కడ ధైర్యంగా మనం ఉన్నట్లయితే రేపు ఆయన దగ్గర ధైర్యంగా ఉండగలము. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా గమనించు, దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. మనము ఇక్కడే ధైర్యంగా లేకపోతే రేపు అక్కడ ధైర్యంగా నిలబడలేము. అనగా ఇక్కడ పాపం లేకుండా మనం జీవించాలి. ఇక్కడ పాపం లేకుండా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఈ భూలోకంలో కూడా మనం ధైర్యంగా ఉండగలము. అనేకులు ఎదుట మనం ధైర్యంగా ఉండగలము. కుటుంబంలో మనం ధైర్యంగా ఉండగలము. సంఘంలో మనం ధైర్యంగా ఉండగలము. సమాజంలో మనం ధైర్యంగా ఉండగలము. రేపు ప్రభు ఎదుట కూడా మనం ధైర్యంగా ఉండగలము. పిల్లరా, ఒక వ్యక్తిలో పాపం ఉన్నంత కాలము, ఒక వ్యక్తిని పాపం పరిపాలిస్తున్నంత కాలము, ఒక వ్యక్తిని పాపం ఏలుతున్నంత కాలము, ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నంత కాలము ధైర్యంగా ఉండలేరు. పిల్లరా, ఈ భూలోకంలో ధైర్యంగా ఉండలేరు. రేపు ప్రభు దగ్గర కూడా ధైర్యంగా ఉండలేరు, నిలబడలేరు. అందుకని పిల్లరా, రేపు ప్రభు రాకడ రాబోతుంది. ఆ రాకడలో ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు ప్రియ సహోదరులారా, రెండవదిగా మనం సిగ్గుపడకుండా ఉండాలి. మూడవదిగా ధైర్యము కలిగిన వారంగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకేం అర్థమవుతుంది? ఈరోజు నువ్వు మరి ధైర్యంగా జీవిస్తున్నావా? ధైర్యం కలిగి జీవిస్తున్నావా? అనగా పాపం లేకుండా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? సత్యమైన మార్గంలో నడుస్తున్నావా? ప్రభువుకి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఆలోచించు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తుంటారో వారు భూలోకంలో ధైర్యంగా ఉంటారు. పిల్లరా, వారి సంఘములో ధైర్యంగా ఉంటారు, వారి సమాజంలో ధైర్యంగా ఉంటారు, వారి కుటుంబంలో ధైర్యంగా ఉంటారు. ఎక్కడైనా వారు ధైర్యంగా ఉంటారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించేయండి. మనం ధైర్యంగా ఉన్నప్పుడు, సిగ్గుపడకుండా ఉన్నప్పుడు పిల్లరా, మనం ధైర్యంగా ఉన్నప్పుడు మంచి సాక్ష్యం మనకు భూలోకంలో ఉంటుంది, మంచి సాక్ష్యం మన కుటుంబంలో ఉంటుంది, మంచి సాక్ష్యం మనకు సంఘంలో ఉంటుంది, మంచి సాక్ష్యం మనకు సమాజంలో ఉంటుంది. వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, అందుకనే మనం ధైర్యం కలిగినటువంటి వారమై ఉండాలి. రేపు ప్రభు ఎదుట మనం నిలబడబోతున్నాం. మనం నిలబడేది మనుషుని ఎదుట కాదు. అన్నీ ఎరిగినటువంటి, అన్నీ తెలిసినటువంటి, అన్నీ చూస్తున్నటువంటి ప్రభు ఎదుట మనం నిలబడాలి. ఆయన దగ్గర మనం నిలబడ్డప్పుడు ధైర్యంగా ఉండాలి. ఆయన దగ్గర మనం నిలబడ్డప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి. తలదించుకోకూడదు. బైబిల్లో మనం చూడగలం, ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లి కుమారుని యొక్క మరి వివాహానికి వెళ్ళాడు. ప్రియ సహోదరులారా, ఎందుకు వెళ్ళాడు ప్రియ దేవుని బిడ్డలారా? పెళ్లి వస్త్రం లేకుండా వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కుమారుని యొక్క తండ్రి అంటున్నాడు, బిడ్డలారా, కుమారుడా, పెళ్లి వస్త్రం లేకుండా మరి ఇక్కడికి వచ్చేవేమన్నప్పుడు వాడు సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుతో తలదించుకున్నప్పుడు మరి ఆయన అంటున్నాడు పెళ్లి కుమారుని యొక్క తండ్రి, ఇదిగో వీడి కాళ్ళు చేతులు కట్టి ఇదిగో అగ్నిలో పడవేయమన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాడు ఆ రోజు సిగ్గుపడ్డాడు కనుక, అందుకే సిగ్గుపడ్డాడు కాబట్టి కాళ్ళు చేతులు కట్టవేయబడి ఇదిగో అగ్నిలో పడవేయమన్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. యుగ యుగాలు కాలుతున్నటువంటి అగ్నిగుండాలు ఉంటాయి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు ధైర్యం లేదనుకోండి, ధైర్యంగా లేదనుకోండి, ధైర్యం లేకుండా బతుకుతున్నాం అనుకోండి పిల్లరా, రేపు ఒకరోజు ఈ జీవితాన్ని ముగించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ధైర్యం లేకపోతే సిగ్గుతో తలదించుకున్నప్పుడు పిల్లరా, ఇదిగో నిత్య నరకాగ్ని అక్కడ ఉంది. ఆ నిత్య నరకాగ్నికి గురి అవుతాం పిల్లరా. ఆ నిత్య నరకాగ్నిలో నీవు నేను పడకుండా ఉండాలని, ఆ నిత్య నరకాగ్ని తప్పించాలని ప్రభు యేసుక్రీస్తుల వారు 2025 సంవత్సరాల క్రితము పరలోకాన్ని వదిలిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా పునరుద్ధరణై లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. నేడో రేపో మరలా తిరిగి ఆయన రాబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ రాకడకు మనందరం కూడా
సిద్ధపడాలి. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘం వలె మనందరం కూడా ఆయన రాకడకు సిద్ధపడాల్సిన వారిగా ఉన్నాం సహోదరి సహోదరుల. అందుకనే యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూసాము. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం, ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా మనం ధైర్యం కలిగిన వారమై ఉండాలి. ఒకటి పిల్లరా, ఆ ధైర్యం మనకేం చేస్తుందంటే పిల్లరా, గుడ్డివాని ధైర్యము వానికి చూపునిచ్చింది. మనం ధైర్యంగా ఉంటే పిల్లరా, మనము పిల్లరా ఆత్మీయ గుడ్డితనముల నుంచి ప్రియ సహోదరులరా విడిపించబడతాము పిల్లరా. ఆ గుడ్డివాని ధైర్యము వానికి మార్గాన్ని చూపించింది, వానికి సంతోషాన్ని ఇచ్చింది, వానికి వెలుగునిచ్చింది, వానికి సమాధానాన్ని ఇచ్చింది, వానికి శాంతినిచ్చింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు చాలా వేదన పడుతున్నావో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఇదిగో ధైర్యముగా ఉండమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే భయపడద్దు, పిరికితనంగా ఉండద్దు. నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. ఇదిగో ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ సమయంలో భయపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకున్నాడు. భయపడద్దు పిల్లరా. నీ ధైర్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది, నీ ధైర్యము నిన్ను ఆదరిస్తుంది, నీ ధైర్యము నిన్ను పోషిస్తుంది, నీ ధైర్యము నీకు విజయాన్ని ఇస్తుంది, నీ ధైర్యము నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది, నీ ధైర్యము నిన్ను స్థిరపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు. ఇది మొదటి పాయింట్ మనం చూసాం. రెండోదిగా, ఒకవేళ ఎందుకు అనేక మంది ధైర్యంగా ఉండలేకపోతున్నారంటే పిల్లరా, పాపము వారిలో ఉంది కనుక. అందుకని చాలామంది ధైర్యంగా ఉండలేకపోతున్నారు పిల్లరా. ఈరోజైనా నీ పాపాన్ని ఒప్పుకో, ఈరోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే వాక్యం మనకు తెలియపరుస్తుంది, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల మనము ధైర్యము కలిగిన వారమై ఉంటాం. అవును పిల్లరా, పాపం మనలో ఉన్నంతకాలం మనం ధైర్యంగా ఉండలేము. మన రహస్య పాపాలు ప్రభువుకు తెలుసు, మనమంటే ఏమిటో మన మనస్సాక్షికి అంతరాత్మకు తెలుసు. కనుక మనం ధైర్యంగా ఉండలేము ప్రియ దేవుని బిడ్డారా. అందుకని పిల్లరా, రేపు మనం ఆయన ఎదుటి నిలబడాలి కాబట్టి మనం ధైర్యం కలిగిన వారమై ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక మనం ధైర్యం కలిగిన వారమై ఉన్నాం. ప్రభు ఎదుట ఒకరోజు మనం నిలబడాలి పిల్లరా. ఆయన దైవ ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం, ఆయన ఎదుట నిలబడబోతున్నాం. ధైర్యంగా ఉన్నాం. సహోదరి సహోదరుడా, నీకోసమే ఈ వర్తమానాన్ని ధైర్యంగా ఉన్నాం. అందరం తలలో ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తూ శుద్ధిస్తూ మహింపరుస్తున్నాం ప్రభువా. ఎవరైతే ధైర్యం లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ మీరు ధైర్యపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాయన భయముతో భీతితో ఉన్నారో వారందరినీ కూడా మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగనే ప్రభువా, ఎవరికైతే ఇంతవరకు ధైర్యం లేదు ప్రభువా, వారిలో ఉన్న పాపాన్ని కూడా మీరు తొలగించండి. వారందరినీ కూడా ప్రభువా ధైర్యపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. రేపు మీ ఎదుట నాయన మేము సిగ్గుపడక ధైర్యము కలిగిన వారమై మీ సన్నిధిలో నిలబడే భాగ్యం నాకు మాకు అందరికీ ప్రభువా మీరు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శోభా గారిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా యొక్క సెల్ నెంబర్స్ 9959458024, మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగ, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.